అండ్ మధ్యలో ఎక్కడ గ్యాప్స్ లేకుండా ప్రాసెస్ స్మూత్గా జరగటానికి తీసుకున్న నిర్ణయం. మరి అదే విధంగా కూడా స్మూత్గా జరిగింది కాబట్టి వీ డోంట్ ఫైండ్ ఎనీ మిస్టేక్ ఇన్ దట్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ సెట్టింగు, ఈ పేపర్ అప్లోడింగ్, దీని మీద కొన్ని అలిగేషన్స్ వచ్చినాయి. సో ఐ వాంట్ టు రీట్రేట్ లాస్ట్ టైం ఏదైతే నేను ఫస్ట్ టైం ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పింది, క్లియర్గా ఎలా క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తారు, క్వశ్చన్ పేపర్ అప్లోడింగ్ ఎవరు చేస్తారు అనేది కూడా చాలా క్లియర్గా చెప్పాను. దీంట్లో మనకి టోటల్గా 42,000 క్వశ్చన్ బ్యాంక్ కింద తయారు చేసినప్పుడు టీసీఎస్ అయాన్ ప్లాట్ఫామ్ మనం ఏదైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేసామో ఈ టీసీఎస్ అయాన్ ప్లాట్ఫామ్ అనేది 20 స్టేట్స్ ఇంక్లూడింగ్ సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ పిఎస్యూస్, వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్, రకరకాల ఎగ్జామ్స్ ఆర్ఆర్బి కానీ, ఐపీబీఎస్ కానీ, ఎన్టీఏ కానీ, ఐఐటీస్, ఐఐఎమ్స్, ఎయిమ్స్, ఇవన్నీ కూడా వాడుతున్నటువంటి సేమ్ సాఫ్ట్వేర్ టీసీఎస్ అయాన్. దీనిలోకి క్వశ్చన్ బ్యాంక్ అప్లోడ్ చేయటము ఓన్లీ 2 డెసిగ్నేటెడ్ రెగ్యులర్ ఎంప్లాయీస్ మాత్రమే అప్లోడ్ చేస్తారు. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఎటువంటి రోల్ అప్లోడింగ్లో లేదు. సో దయచేసి ఐ వాంట్ టు ప్లేస్ ద ఫ్యాక్ట్స్ సో దట్ దెర్ ఈజ్ నో కన్ఫ్యూజన్. మరి దీంట్లో ఒకటి క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ గురించి ఎక్స్పర్ట్స్తో ఎలా సెట్ చేస్తామో దాన్ని ఎలా అప్లోడ్ చేస్తామని చెప్పి ఫస్ట్ టైం నేను చెప్పిన ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏదైతే చెప్పానో మళ్ళా రీట్రేట్ చేస్తూ సిస్టమ్స్ని ప్రతిరోజు పాస్వర్డ్స్ మార్చడం జరుగుతుంది. అంటే ఎవరికి యాక్సెస్ ఉండదు. అనాథరైజ్డ్ యాక్సెస్ టు సిస్టమ్స్ ఇస్ నాట్ దేర్. ఈ పాస్వర్డ్స్ ఎవ్రీడే చేంజ్ చేసినప్పుడు ఓన్లీ దీస్ 2 డెసిగ్నేటెడ్ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఆఫ్ ఎస్సీఆర్టీ వాళ్ళు మాత్రమే ఎవరైతే అప్లోడ్ చేస్తారో వాళ్ళే ప్రతిరోజు పాస్వర్డ్స్ మారుస్తారు. సో కాబట్టి ఎక్కడ ఈ అవుట్సోర్సింగ్ వాళ్ళు వెళ్ళి దీన్ని అప్లోడ్ చేయటం కానీ లేకపోతే అనాథరైజ్డ్ యాక్సెస్ కానీ ఈ ప్రాసెస్లో ఎక్కడ ఆస్కారం లేదు. అలాగే మనకి ఈ ఫస్ట్ ర్యాంకర్ ఒక నవీన్ అనే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఎస్ఏ సోషల్ కృష్ణా జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, అలాగే టీజీటీలో 6వ ర్యాంక్ వచ్చింది అన్నారు. ఎస్, రూల్ 26 ప్రకారము చాలా క్లియర్గా ఇఫ్ హీ హాజ్ నాట్ కమ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అతను క్యాండిడేచర్ షల్ నాట్ బి కన్సిడర్డ్ అనేది చాలా క్లియర్గా ఉంది. దాన్ని ఐఎమ్ రీడింగ్. ఇఫ్ సర్టిఫికేట్స్ ఆర్ నాట్ ఫౌండ్ టు బి జెన్యూన్ కరెక్ట్ అండ్ ఇఫ్ ది క్యాండిడేట్ ఫెయిల్స్ టు ప్రొడ్యూస్ ద సర్టిఫికేట్స్ రిక్వైర్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆర్ ఇఫ్ ది క్యాండిడేట్ ఈస్ absent ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్. If the candidate is absent for verification of certificates, such candidate shall forego the right of selection. సో ఇతను ఒకటి సెలెక్షన్ చేయలేదు కాబట్టి అతను కోర్టుకు వెళ్ళాడు. కోర్టులో అతను పెట్టిన వాదన